ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బ్యానర్లపై సినిమా డైలాగులు రాసుకుంటే తప్పుడు సెక్షన్లు పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ పేరుతో తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు జక్కంపూడి రాజా. పిల్లలు ఉత్సాహంతో ఏదో ఫ్లెక్సీ మీద రాసుకుంటే దాన్ని పెద్ద బూచ్లా చూపించి ఈ రోజున మరి నా నియోజకవర్గంలో ఈ గోపాలపురం నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలంలో నల్లజర్ల మండలంలో అలానే 2 ప్లేసెస్లో మరి ఆ యువకులని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి తప్పుడు సెక్షన్లన్నీ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టి వాళ్ళని మానసికంగా హింసించి ఈ రోజున వాళ్ళని ఏ రకంగా అయినా సరే జైలు పాలు చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి స్థానిక శాసనసభ్యుడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా జీవితాలు మారాయని తృప్తి చెందారో లేకపోతే ఆనందపడ్డారో అభిమానాన్ని పెంచుకున్నారో వారందరూ కూడా జన్మదిన వేడుకలు అద్భుతంగా చేశారు. ఆ క్రమంలో చోడవరం గ్రామంలో యువకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీకి ఒక పొట్టేలు నరికి రక్తంతో అభిషేకం చేశారనేది పోలీసు వారు వారిపైన చట్టపరమైనటువంటి చర్యలకు పూనుకున్నారు. పోలీసు వారు ఆ యువకులపైన 3rd డిగ్రీ ప్రయోగించారు. దానితో పాటు వారిని రోడ్డు మీద పోలీస్ స్టేషన్ నుండి ఆసుపత్రి వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్తే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో 7 కూడా నడవలేని స్థితిలో నడుస్తున్నారు.